పొల్యూషన్ అంటే కాలుష్యం. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా, విశ్వవ్యాప్తంగా ఈ కాలుష్యం అనేది ఇప్పుడు ఒక పెద్ద సమస్య. ఇది ఒక సామాజిక సమస్యగా తయారైందనేది మనం చెప్పుకోక తప్పదు. అన్ని దేశాల్లో ఈ కాలుష్యం బారిన పడి ప్రజలు, సమాజము, వాతావరణము భిన్న మార్పులకు గురవుతూ ఉంది. ఇది మనందరికీ తెలిసిన విషయం. అందుకని కాలుష్య ప్రభావము, సమస్యలు, కాలుష్యం ఏ విధంగా జరుగుతున్నది అనే దృక్పథాన్ని మనం ఈ లెసన్ ద్వారా తెలుసుకుందాం అన్నమాట. ఇప్పుడు మనము కాలుష్యం వల్ల అనేక రకాల న్యూస్ పేపర్స్ వాటిల్లో మనకి ఎన్నో రకాల మార్పులు జరుగుతున్నాయి అనేది హెచ్చరికలు చేస్తూ ఉన్నా కూడా సమాజంలో సభ్యులందరం కూడా అంత ఉత్సుకత చూపి అరికట్టడానికి ప్రయత్నించడం లేదనే చెప్పాలి. దీనికి స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్ కూడా దోహదం చేస్తూ ఉన్నాయి. వాతావరణ మార్పులతో అనర్థం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ WEF వాళ్ళ అంచనాల ప్రకారము 2050 నాటికి 1.45 కోట్ల మంది కాలుష్యం బారిన పడి చచ్చిపోతూ ఉంటారు. ఈ అనేక రకాల ఎరువులు వాడటము, గాలి కాలుష్యము, నీటి కాలుష్యం వల్ల మనం ఊహించని జబ్బులు మనకి రావటం వల్ల ఈ యొక్క 2050 నాటికి 1.45 కోట్ల మంది మృతి చెందుతారనేది WEF యొక్క అంచనాల ప్రకారం వచ్చామంటే ఈ కాలుష్యము ఈ ప్రపంచవ్యాప్తంగా ఎంత ప్రభావాన్ని చూపుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. $12.5 ట్రిలియన్ నష్టం కూడా ఇది ఏర్పరుస్తూ ఉన్నది. ఇది కూడా WEF వాళ్ళ అంచనాల ప్రకారం జరిగింది అనేది మనం చెప్పుకోవాలి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటే WEF అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఈ హెచ్చరికలు చేసింది. అన్ని దేశాలు కూడా అప్రమత్తతో ఉండి కాలుష్య నివారణ చేపట్టినట్లయితే ప్రజలని, సమాజాన్ని, వాతావరణాన్ని రక్షించినట్లు అవుతుంది అనే దృక్పథాన్ని ఈ యొక్క వరల్డ్ ఎకనామిక్ ఫోరం మనకి హెచ్చరికలు అనేక రూపాల్లో చేస్తూ ఉన్నది. వాతావరణ మార్పులతో రానున్న 25 ఏళ్లలో భారీ అనర్థకాలు జరిగే ప్రమాదం ఉన్నదని వరల్డ్ ఎకనామిక్ ఫోరం హెచ్చరించింది. భూతాపంతో ఉష్ణోగ్రత 2.5 దగ్గర నుంచి 2.9 డిగ్రీల సెంటీగ్రేడ్ మేరకు పెరిగితే వరదలు, కరువు, వేడిగాలులు, ఉష్ణమండలం తుఫానులు, కారు చిచ్చులు సంభవించినది కూడా ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం మనకి హెచ్చరిస్తూ ఉన్నది. సముద్ర మట్టాలు పెరగవచ్చని అంచనా వేసింది. దీంతో 2050 నాటికి 1.45 కోట్ల మంది మృత్యువు బాధ పడవచ్చని, $12.5 ట్రిలియన్ మేరకు ఆర్థిక నష్టము వాటిల్లే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేసింది WEF. ఒక వరదల కారణంగానే 85 లక్షల మంది ప్రాణాలు కోల్పోతారని, కరువుతో మరొక 32 లక్షల మంది విగత జీవులుగా మారుతారని ఈ యొక్క WEF తెలియపరిచింది ఇటీవల. వేడి కాలుల కారణంగా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థకు 2051 నాటికి $7.1 ట్రిలియన్ మేరకు నష్టం వాటించొచ్చని WEF అంచనా వేసి మనకు ఒక హెచ్చరికగా సూచించింది. అనేక పరిశోధన ఫలితాలతో ఈ WEF అనేక రకాల పరిశోధనలు చేసి అనేక రకాల పరిశోధనా పత్రాలను ఆధారం చేసుకొని ఈ హెచ్చరికలు చేసిందంటే ఈ యొక్క కాలుష్యం యొక్క ప్రభావము ఏ విధంగా ఉన్నదో మనం తెలుసుకోగలుగుతూ ఉంటాం. ఇది ఈ కాలుష్యాన్ని కనుక మనము అరికట్టకపోతే, లేకపోతే నివారణ చర్యలు కఠినంగా తీసుకోకపోతే ఇది సమాజానికి ఒక మరణ శాస్త్రం కూడా కాబోతున్నది అనేది WEF తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. పర్యావరణాలతో అనూహ్య పరిణామాలు, అకాల వర్షాలు, తీవ్ర ఉష్ణోగ్రతతో అతలాకుతమైన పరిస్థితులు, అత్యంత వేడి సంవత్సరముగా 20 మార్పులకు అనుగుణంగా మనము మారాల్సిందే.
అవగాహన పెంచుకోకుండా అవగాహన పెంచుకోకుంటే అంతరించిపోతాము. తర్వాత హెచ్చరిస్తున్న పర్యావరణ నిధులు. ఈ విధమైన పద్ధతులతో ఈ యొక్క WEF మనకి అనేక రకాల హెచ్చరికలు చేస్తూ మనల్ని హెచ్చరిస్తూ ఉన్నది. అంటే కాలుష్యాన్ని తగ్గించుకోవాలని, లేకపోతే సమాజంలో ఉన్న ప్రజలు, సమాజంలో వాతావరణము అనేక రకాల రుగ్మతలకు గురవుతుంది అనేది మనకు తెలియపరుస్తుంది. గత ఏడాది జూలైలో తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచెలో జరిగిన విషాదం గుర్తుంది కదా మనకి. 300 గడపలు, 700 మంది ప్రజలు నివసిస్తున్న చిన్న ఊరికి అర్ధరాత్రి వరద ముంచింది. చరిత్రలో కనీ ఎరుగని కుండపోత వర్షము ఆ ప్రాంతంలో పడటంతో చెరువులు తెగి, వాగులు పొంగి మోరంచెలు తుడిచిపెట్టేసింది అన్నమాట. ఆ గ్రామాన్ని మొత్తం తుడిచిపెట్టేసింది. మనుషులు, జంతువులు ప్రాణాలని బలి తీసుకున్నది. ఒక్కరోజులోనే ఊరి మొత్తము అనాథగా మారిపోయింది. ఇది ఒక కాలుష్య పెరుగుతుంది. దానివల్ల మరి సమాజం ఏ విధంగా ఇబ్బంది పడుతుంది అనేది ఒక మనకి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ప్రకృతిలో జరిగే మార్పులకు అనుగుణంగా మారే జీవులే మనుగడ సాగిస్తూ ఉంటాయి, లేదంటే అంతరించిపోతూ ఉంటాయి. డార్విన్ జీవ పరిణామ సిద్ధాంత సారము ఇది. ప్రస్తుత పర్యావరణ మార్పులతో కలుగుతున్న విపరీత పరిణామాలను గుల్మార్గ్, మోరంచెపల్లి ఘటనలు కేవలము కొన్ని ఉదాహరణలుగా మనం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి విపరీత పరిణామాలు ఇంకా ఎన్నో మనకు తెలియకుండా జరుగుతూ ఉంటాయి. మరెన్నో జరగబోతున్నాయి అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. వీటిని తట్టుకునేందుకు మనము సిద్ధంగా ఉంటేనే మనుగడ సాధ్యమవుతుంది. లేకపోతే ఎన్నో రకాల దుర్భర పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. భూమి పట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలా అంతరించిపోయిన జాతుల సంఖ్య దాదాపు 500 కోట్లు. ఇప్పుడు సుమారు 90 లక్షల జీవజాతులు మాత్రమే భూమిపై మనుగడ సాగిస్తూ ఉన్నాయంటే ఈ కాలుష్య ప్రభావం వల్ల ఎన్ని వందల కోట్ల జీవులు కనుమరుగైపోయాయో మనము గుర్తు తెచ్చుకోవాలి. మార్పును గుర్తించాలి. ప్రముఖంగా భూతాపము కారణంగా ఎండాకాలము, వానాకాలము, శీతాకాలము మధ్య ఉండే విభజన జరిగిపోతూ ఉన్నది. అంటే ఆ కాలానుగుణ్యమైన ప్రభావాన్ని మనం చూడలేకపోతూ ఉన్నాం అన్నమాట. ఎండాకాలంలో వానలు కురుస్తున్నాయి. వానలు దంచి కొడతాయనుకునే జూన్, ఆగస్టులో వడగాల్పులు కనిపిస్తున్నాయి. చలితో వణకాల్సిన డిసెంబర్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాతావరణ కాలుష్యం వల్లే ఏర్పడుతూ ఉన్నాయనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. తాజా నివేదిక ప్రకారము 2023లో ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రత 1.48 డిగ్రీల సెంటీగ్రేడ్ మేరకు పెరిగాయి అనేది కూడా WEFA మనకి తెలియపరుస్తున్నది. ఇది మానవ చరిత్రలోనే అత్యధిక పెరుగుదలగా మనము గ్రహించవలసిన విషయం. అత్యంత వేడి సంవత్సరముగా 2023 రికార్డు నెలకొల్పబడింది అనేది కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. అంటే కాలుష్యం ఏ విధంగా ప్రభావితం చేస్తుందో మనము గుర్తుపెట్టుకొని ఆ వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి అనేక రకాల ప్రక్రియ పద్ధతులను చేపట్టాలనేది WEF మనకి హెచ్చరిస్తూ ఉన్నది అనేది పెట్టుకోవాలి. అందరం కూడా సిద్ధంగా ఉండాలి. దేనికి? పొల్యూషన్ తగ్గించడానికి. పర్యావరణ మార్పులతో ఇప్పటికే జరుగుతున్న విపరీత పరిణామాలను ప్రభుత్వాలతో పాటు ప్రజలు క్షుణ్ణంగా గమనించాల్సిందే, తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే. ప్రకృతి విపత్తులు ఇబ్బంది పెట్టిన ప్రజలను ఆదుకునేలాగా ఆహార ధాన్యాలు నిల్వలు, వైద్య వ్యవస్థ బలోపేతము, మౌలిక వసతులు పటిష్టం చేయటము వంటి వాటిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తూ ఉన్నారు. అంటే ఎటువంటి అయినా అనుకోని పరిస్థితులు కనుక సంభవిస్తే
ఆహార ధాన్యాల నిల్వలు, వైద్య వ్యవస్థను బలోపేతం చేయటము వంటి వాటిపై ప్రభుత్వము నిరంతరము దృష్టి పెట్టి ఉండాలి. అప్రమత్తత, మనం యుద్ధాలు వస్తున్నాయని సైన్యం ఎట్లా అప్రమత్తతతో ఉంటుందో, ఇట్లా కాలుష్యం పెరగటం వల్ల ఎప్పుడు ఎటువంటి పరిస్థితులు సంభవిస్తాయో మనం చెప్పలేము. కాబట్టి ప్రభుత్వము వీటిపై దృష్టి పెట్టి ఎప్పుడు అప్రమత్తతతో ఉండాలనేది WFEF నిపుణుల యొక్క అభిప్రాయంగా మనము తెలుసుకోవాలన్నమాట. ప్రభుత్వం దృష్టి పెట్టాలని ప్రభుత్వాల సలహాలు, సూచనలు ప్రజలు పాటించాలి అని స్పష్టంగా చేస్తున్నారు. ప్రభుత్వం దృష్టి పెట్టడం ఒక పద్ధతి, తర్వాత ప్రభుత్వ విధానాలను ప్రజలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలనేది ఒక పద్ధతిగా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. లేదంటే మన చేతిలో మనమే మరణ శాస్త్రం రాసుకున్నట్లుంటుంది. కాలుష్యాన్ని అరికట్టకపోతే, ప్రభుత్వ విధానాలను కనుక ప్రజలు అనుసరించకపోయినట్లయితే మన మరణ శాతము మనం రాసుకున్నట్లే ఉంటుంది అనేది ఈ యొక్క WF అభిప్రాయంగా మనం గుర్తించాలి. అంచనా ఒకటి, కానీ కాలుష్య పద్ధతుల్లో జరిగేది మరొకటిలాగా ఉంటుంది. పర్యావరణ మార్పులతో జరిగే ప్రకృతి విపత్తుతో ప్రజల జీవన స్థితిగతులు తీవ్రంగా ప్రభావితం అవుతాయని నిపుణులు స్పష్టం చేశారు. పర్యావరణ మార్పులతో కలిగే ప్రకృతి విపత్తులతో ప్రజల జీవన స్థితిగతులు తీవ్రమైన ప్రభావానికి గురవుతాయనేది ఈ యొక్క పర్యావరణ నిపుణులు స్పష్టం చేశారు. గత ఏడాది వానాకాలంలో సీజనల్ వ్యాధులు విజృంభించాయని అటు ప్రభుత్వము ఇటు ప్రజలు అంచనా వేశారు. కానీ ఊహకందని విధముగా వడగాల్పులు దేశవ్యాప్తంగా వందల మందిని బలికొన్నాయి. ప్రభుత్వాలు కానీ ఇలాంటి పరిస్థితుల్లో పంట ఉత్పత్తులు, ఆదాయ వనరులు విపరీతంగా దెబ్బతింటాయి. ఇది ఒక అంచనా వేస్తే ఒకటి జరుగుతూ ఉంటుందనే దృక్పథంలో మనము గ్రహించవలసిన విషయంగా మనకు అనేక రకాల ఉదాహరణలు పర్యావరణ పరంగా చూస్తూ ఉన్నాం. 10 ఏళ్లలో 10% పెరిగిన నైరుతి వానలు, ఇవన్నీ కూడా ఈ నైరుతి అంటే 10 ఏళ్లలో 10% పెరిగిన నైరుతి వానలు అంటే వాతావరణ మార్పుల వల్లే ఇది సంభవిస్తుంది అనేది మనం తప్పనిసరిగా గ్రహించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉన్నాం. వాతావరణ మార్పుల కారణంగా గడిచిన 10 ఏళ్లలో అంటే 2012 నుంచి 2022 వరకు మనం బేరీజు వేసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా నైరుతి ఋతుపవనాలు వర్షపాతము 10% వరకు పెరిగిందనేది ఈ యొక్క పర్యావరణ నిపుణులు మనకు తెలియపరుస్తూ ఉన్నారు. దేశంలో 55% తహసీల్ ఉప జిల్లాలలో 10% పెరుగుదల నమోదు అయినట్లు కౌన్సిల్ ఆఫ్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ అనే సంస్థల అధ్యయనంలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా 4500కు పైగా తహసీల్ ఏరియాలో 40 ఏళ్ల వర్షపాతం డాటాను ఈ సంస్థ విశ్లేషించిందన్నమాట. ఈ యొక్క గత దశాబ్దంలో 11% ఉప జిల్లాలలో నైరుతి ఋతుపవనాలు వర్షపాతం తగ్గినట్లు గుర్తించబడింది. భారత ప్రభుత్వము 2024 బడ్జెట్కు సిద్ధమవుతున్న తరుణంలో అస్తిత్వ వర్షపాత నమూనాలను పరిగణలోకి తీసుకొని భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా ప్రణాళికను రూపొందించేందుకు తమ అధ్యయనం ఉపయోగపడుతుందని CEEW ప్రోగ్రామ్ అధికారి మనకి తెలియపరుస్తూ ఉన్నారు. CEEW యొక్క అధికారి అంటే మనం అటువంటి చర్యలు కనుక తీసుకోకపోతే అనేక రకాల ఇబ్బందులకు గురవుతామనే దృక్పథాన్ని ఈ CEEW అధికారి మనకి తెలియపరుస్తున్నారు అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అసలు ఈ కాలుష్యము అనేది పొల్యూషన్ అనేది మనం చెప్పుకున్నాం కదా, ఎయిర్, వాటర్, ల్యాండ్ వల్ల ఎక్కువ జరుగుతూ ఉంటుంది అనేది మనము తెలుసుకుంటూ ఉంటాం. ఆ తర్వాత
గంగా నది కలుషిత ప్రవాహ ప్రాంతం. మనం గంగా నదిని మనం పవిత్రంగా చూస్తూ ఉంటాం. ఆ ఏరియా ఎంత కలుషిత ప్రాంతంగా తయారైందో, గంగా ప్రక్షాళనకి ఎన్ని కోట్లు కేంద్ర ప్రభుత్వం వినియోగిస్తున్నదో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. తర్వాత దిగువ గంగా నదిలో నీటి కాలుష్యం ఎక్కువగా ఉన్నదనే దృక్పథాన్ని మనము గుర్తించాము. దానికి నీటి శుద్ధి కార్యక్రమాలని కేంద్ర ప్రభుత్వము ఎంతో డబ్బు ఖర్చు పెట్టి చేస్తూ ఉన్నది. తర్వాత ఈరోజు ఈ గంగా నదిలోకి 7 బిలియన్ల మురికి నీరు ప్రవేశిస్తూ ఉన్నది. వారణాసి ప్రసిద్ధ ఘాటులో ఈ మురికి నీరు కలుస్తూ ఉన్నది. పశ్చిమ బెంగాల్ నుంచి ఈ యొక్క మురికి నీరు వస్తూ ఉన్నదనేది మనం గుర్తించాం. ఎంత శుద్ధి చేసినా వ్యర్థ జలాలు దిగువకి ప్రవహిస్తూనే ఉన్నాయి. ఎంత శుద్ధి ప్రక్రియ ఇండస్ట్రియలైజేషన్ వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా ఈ వ్యర్థ జలాలు అనేవి ఈ నదీ పరివాహక ప్రాంతంలో కలుషితం జరగటం రావటం వల్ల ఆ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు, భూములు, వాతావరణము అన్నీ కూడా చాలా ఇబ్బందికి గురవుతూ ఉన్నాయనేది మనం గ్రహించవలసిన విషయం. అత్యంత భారీ లోహాలు, వ్యవసాయం నుంచి పురుగు మందులు, మానవ శరీర వ్యర్థాలు, జంతు కళేబరాలు ఇవన్నీ కూడా ఈ నదీ పరివాహక ప్రాంతంలో మనకి ప్రవేశించి మనకి అనేక రుగ్మతలకి గురి చేస్తూ ఉన్నాయి. చూడండి, అనేక వ్యాధులు, కొత్త వ్యాధులు, క్యాన్సర్ ప్రబలటము అంటే ఆహార పదార్థాలు, నీరు, గాలి, ల్యాండ్ అన్ని కలుషితం అయిపోతూ ఉన్నాయి. ఎక్కువ ఎరువులు వాడటం వల్ల మనము ఇదేంటి ఆహారాన్ని తీసుకునే కూరగాయలలో అన్ని రకాల పదార్థాల్లో ఎక్కువ ఫెర్టిలైజర్స్ వాడటం వల్ల భూమి పదార్థాలన్నీ కూడా కలుషితం అయిపోతున్నాయని మనం గుర్తిస్తూ ఉన్నాం. బెంగాల్లోని చాలా భారీ పరిశ్రమలను మూసివేయించిందనమాట గవర్నమెంట్. ఎందుకని? ఈ కలుషితానికి ఈ పరిశ్రమలు ఎంతో దోహదం చేస్తూ ఉన్నాయి. కాబట్టి సమాజ ఒక పద్ధతిలో ఉంచాలనే ఉద్దేశంతో బెంగాల్లో ఎన్నో బిగ్ ఇండస్ట్రీస్ని క్లోజ్ చేశారు. తర్వాత ఇటుకల వ్యర్థాలు, బొగ్గు ఆధారిత పవర్ స్టేషన్స్ 1986లో రాజీవ్ గాంధీ గంగా కార్యాచరణ ప్రణాళికను ఏర్పరిచి వీటినన్నింటినీ కూడా శుద్ధి కార్యక్రమాలు ఎన్ని చేసినా కూడా ఈ యొక్క కాలుష్యం అనేది ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నదనే దృక్పథాన్ని మనం గమనించవలసిన విషయంగా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం. ఆ తర్వాత ఈ కాలుష్యం అనేది ఇందుగలదు అందులేదు అనేది కాకుండా అన్ని ప్రాంతాలలో అన్ని విభాగాలలో కూడా ఈ యొక్క కాలుష్యము వల్ల అనేక రకాల సమస్యలు మనము ఎదుర్కొంటూ ఉన్నాం అనేది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈ పర్యావరణ సమస్యలకి మనము ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి తగ్గించుకుంటూ పోతే కాలుష్యాన్ని నివారించవచ్చు, అరికట్టలేము. ఎందుకంటే ప్రజల అవగాహన లేకపోవడం వల్ల దీన్ని మనం అరికట్టలేము. గవర్నమెంట్ ఎన్ని నూతన పద్ధతులు ప్రవేశపెట్టినప్పటికీ ప్రజల అవగాహన లేకపోవటము, ప్రజలు ప్రభుత్వం చెప్పిన పద్ధతిగా జీవన విధానాన్ని కొనసాగించుకోవటం వల్ల అనేక రకాలుగా ఈ యొక్క కాలుష్యము పెరిగిపోతుంది అనేది మనం చెప్పుకోవచ్చు అన్నమాట. పర్యావరణ సమస్యలు మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే పర్యావరణంపై మానవ ప్రభావం వల్ల చాలా సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. కంపల్సరిగా వ్యక్తులు వాణిజ్య సంస్థల లాభార్జనకై వినియోగ ఆర్థిక వ్యవస్థ కొరకు ఆమోదమైన ప్రకృతి వనరుల దోపిడీ నిరంతరము కొనసాగుతూ ఉంటుంది. అది మనకందరికీ తెలిసిన విషయమే. కొనసాగుతున్న గాలి, నీరు, నేల కాలుష్యము పర్యావరణంలో క్రమానుగత మార్పులను తీసుకొస్తూ ఉంటుంది. భూగోళ తాపానికి ఇది దారి తీస్తూ ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. తద్వారా
జీవనోపాధి, ఆహార భద్రత, చివరగా మనిషి జీవితము కష్టతరం అవుతూ ఉంటుంది అన్నమాట. పర్యావరణ ప్రతి అంశము మనకు సంబంధించిందేనని అర్థం చేసుకోగలిగిన నాడు ఈ భావన వల్ల సమతుల అభివృద్ధి ప్రపంచ సముదాయానికి కొత్త కేంద్ర బిందువుగా అవుతుంది. ప్రజలలో ఈ అవగాహన పెరిగినట్లయితే కాలుష్యాన్ని చాలా వరకు నివారించడానికి కేంద్రీకృతమైన భావనలు ఎంతో ఉపకరిస్తాయి అనేది మనం గ్రహించవలసిన. ఈ పర్యావరణ సమస్యల్లో ప్రథమంగా మనం చెప్పుకోవాల్సిందేంటి? భూగోళ తాపం. దీనివల్ల ఏం జరుగుతూ ఉంటుంది అనేది మనము ఇప్పుడు తెలుసుకుందాం. క్రమముగా పెరుగుతున్న భూగోళ ఉష్ణోగ్రత శాస్త్రవేత్తలలో, పర్యావరణవేత్తలలో, ప్రభుత్వ వర్గాలలో ఆసక్తిని రేకెత్తిస్తూ ఉన్నది. ఉష్ణోగ్రతలలో పెరుగుదల పర్యావరణంలో తీవ్ర మార్పుకి, ప్రజల జీవనోపాధిపై తీవ్ర ప్రభావాన్ని కూడా ఇది చూపుతూ ఉంటుంది అన్నమాట. అంతేకాకుండా భూగోళంపైనున్న మానవేతరుల జీవన విధానానికి ముప్పు ఏర్పడుతూ ఉంటుంది. భూగోళ తాపానికి ప్రధాన కారణం ఏంటి? బొగ్గు పులుసు వాయువుతో కూడిన హరిత వాయువ ఉద్గారాలు, నైట్రిక్ యాసిడ్, క్లోరోఫ్లోరో కార్బనాలు, మిథేన్, ఇతర క్లోరైడ్ సమూహాలైన కర్బనాలు, ఇక్కడ సల్ఫ్యూరిక్ ఫ్లోరైడ్లు, ఇవన్నీ దాదాపు మానవ నిర్మితాలే అని మనం తెలుసుకోవాలి. దీనివల్ల భూగోళ తాపము పెరుగుతూ ఉంటుంది అనేది కూడా మనం గ్రహించవలసిన విషయం. హరిత వాయువు ఉద్గారాలు శిలాజాల ఇంధనాల నుంచి, ఇతర వనరుల నుంచి వెలువడుతూ ఉంటాయి. వాతావరణంలో ఈ వాయువులు సూర్యరశ్మిని, భూమి నుంచి రేడియోధార్మిక కిరణాలను పట్టి ఉంచటం ద్వారా ఉష్ణోగ్రత పెరిగి భూతాపానికి లేక హరిత వాయువు ఉద్గారాలకి దారితీస్తూ ఉంటుంది. వాతావరణ మార్పులకు సంబంధించిన అంతర ప్రభుత్వ ప్యానెల్ అంచనాల ప్రకారము వచ్చే కొన్ని దశాబ్దాలలో భూ ఉష్ణోగ్రత 1 నుంచి 3 డిగ్రీల వరకు పెరగవచ్చునని అంచనా వేశారు. హరిత వాయువు ఉద్గారాల రేటు, ప్రత్యేకంగా బొగ్గు పులుసు వాయువు రేటు, శిలా ఇంధనాల వినియోగంపై, అడవుల నిర్మూలన ప్రక్రియల రేటుపై ఇది ఆధారపడి ఉంటుందనేది కూడా మనము తెలుసుకోవాలి. ఇక్కడ భూతాపము తగ్గించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది కూడా మనం తెలుసుకుందాం. శిలా ఇంధనాల వినియోగాన్ని తగ్గించటము, శక్తి ఇంధన అవసరాలను పూర్తిగా ప్రత్యామ్నాయ సాంకేతిక వృద్ధి చేయాలి. శిలా ఇంధనాల వినియోగం తగ్గించటము, శక్తి ఇంధన అవసరాలకు పూర్తి ప్రత్యామ్నాయ సాంకేతిక వృద్ధి చేయటము జరగనట్లయితే ఈ యొక్క భూతాపాన్ని కొద్దిగా తగ్గించవచ్చు. మళ్ళీ బొగ్గు మండించటము, బొగ్గును వాయువుగా మార్చి ఉపయోగించటంలో శుద్ధ సాంకేతికను ఉపయోగించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చు. ఇంకొకటి, పవన శక్తి, సౌరశక్తి వంటి సాంప్రదాయేతర ఇంధన వనరులను విస్తృతంగా ఉపయోగించాలి. ఈ రంగాలలో పరిశోధన, అభివృద్ధిని గవర్నమెంట్ ప్రోత్సహించాలి. దానివల్ల ఏంటి? ప్రైవేట్ రంగంలో అనేక మంది నిపుణులు తయారయ్యి ఈ యొక్క పౌరశక్తి, సౌరశక్తిని తయారు చేయడానికి ఇండస్ట్రియలిస్టులు ముందుకొస్తారు. తర్వాత అడవుల నిర్మూలనని అరికట్టాలి. అడవుల నిర్మూలన అరికట్టినట్లయితే ఈ భూతాపాన్ని వీలైనంత వరకు తగ్గించగలుగుతాం.
ఇంధన సామర్థ్యం గల వాహనాలను తయారు చేయటంలో భూతాపాన్ని తగ్గించడానికి రాజకీయ సామాజిక నిబద్ధత కలిగి ఉండటము ఎంతో అవసరంగా మనం గుర్తుంచుపెట్టుకోవాల్సిన విషయం. దీనివల్ల భూతాపము వీలైనంత వరకు తగ్గడానికి మనం ప్రయత్నించవచ్చు. తర్వాత వాతావరణ మార్పు. ప్రపంచ పర్యావరణ ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య వాతావరణంలో మార్పు. మానవుడు ఈ యొక్క ప్రకృతి విధ్వంసం కారణంగా మనము వినియోగిస్తున్న పర్యావరణము వాతావరణంలో శాశ్వత మార్పులకు చోటు చేసుకుంటున్నాయి. అందులో భూతాపము ఒక దృగ్విషయం. ఇది చాలా త్వరితగతిన భూగోళ పర్యావరణ పరిస్థితులపై ఎంతో ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది. శాస్త్రవేత్తల పరిశీలనలో భూ ఉష్ణోగ్రత, వర్షపాతము, సుదీర్ఘమైన వేసవి, అసహజమైన సంబంధాలు లేని హిమపాతము, ఉప్పెనలు, వరదలు, సముద్ర మట్టం పెరగటము వంటివి గమనించదగ్గ మార్పులుగా మనం చెప్పుకోవచ్చు. పేద బడుగు వర్గాల ప్రజలపై చెడు ప్రభావాన్ని, పిల్లల భవిష్యత్తు తరాల వాటికి అరకొర వనరులు, ఆహార కొరత తీవ్ర ప్రభావాన్ని ఇవన్నీ కూడా చూపుతూ ఉంటాయనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. రాబోయే తరాలపై వాతావరణ మార్పు ప్రభావము ఎంతో గొప్పగా ఉంటుంది, అంటే ఎక్కువగా ఉంటుంది అనేది మనం గుర్తించాలనేది ఈ వాతావరణ పరిశోధకులు మనకు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు దాని మార్పు ఏ విధంగా ఉంటుందో, రాబోయే తరాలపై వాతావరణ మార్పు ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అన్నమాట. ఇక్కడ మనము రాబోయే 30 నుండి 50 సంవత్సరాలలో భూ ఉష్ణోగ్రత 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరుగుతుందనేది తెలుసుకున్నాం. వడగాల్పులు వాతావరణంలో సాధ్యమైపోతాయి. రాత్రి సమయంలో వాతావరణం వేడెక్కటము, మంచు వేగంగా కరిగిపోతూ ఉంటుంది. తరచూ కరువు కాటకాలు, వరదలు సంభవిస్తూ ఉంటాయి. తద్వారా భూమండలము విధ్వంసానికి దారితీస్తూ ఉంటుంది. ఇవన్నీ వ్యవసాయాన్ని దెబ్బతీస్తాయి. వాతావరణంలో బొగ్గు పులుసు వాయువు స్థాయి 450 PMV వరకు పెరుగుతున్నది. ఇది గోధుమ, సోయాబీన్ పంటలని దెబ్బతీస్తుంది అన్నమాట. మొక్కలు పంటలలో వైవిధ్యత ఎంతో ప్రభావాన్ని చూపుతుంది. కొన్ని రకాల పంటలలో సమతుల్యము కొరవడుతూ ఉంటుంది అన్నమాట. అందుకని పంట దిగుబడి చాలా తక్కువగా ఉంటుంది అనేది మనం గ్రహించవలసిన విషయం. వాణిజ్య పంటల ప్రభావితమై ఆహార భద్రత ముప్పుగా మారుతూ ఉంటుంది. దీనితో ఆహార ధాన్యాల ధరలు పెరిగి పేద బలహీన వర్గాల వారు ప్రమాదంలో పడుతూ ఉంటారు. అమెరికా, చైనా దేశాలలో సాధారణంగా ఒకే పంట పండించే సంస్కృతి ఉన్నదన్నమాట. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఈ 2 దేశాలు ప్రపంచంలో 60% మొక్కజొన్నలను ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. అమెరికా, చైనా. ఒకే సమయంలో ఈ 2 దేశాలలో ఉత్పత్తి రేటు ఏమాత్రం తగ్గినా ప్రపంచం మీద విపరీతమైన ప్రభావం ఏర్పడుతూ ఉంటుంది. ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారము ప్రధాన ఆహారమైన వరి, గోధుమ, మొక్కజొన్నలకు ప్రపంచంలో 51% వరకు డిమాండ్ ఉంది. ఒకవేళ ఈ దేశాలలో వాతావరణ మార్పుల వల్ల ఈ పంటల దిగుబడి ప్రభావితమైతే ఆహార ఉత్పత్తి, వినియోగము తీవ్ర పరిమాణాలకు దారితీస్తూ ఉంటుందన్నమాట. ప్రపంచమంతా పర్యావరణ కార్యకర్తలు, పౌర సంస్థలు, శాస్త్రీయ సముదాయాలు ఈ సమస్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వటంలో
సఫలమయ్యాయని మనం చెప్పుకోవాల్సిన విషయం. ఐక్యరాజ్య సమితి వారు అనేక సమావేశాలు, శిఖరాగ్ర సమావేశాలు ఏర్పాటు చేశారు. సభ్య దేశాల వారు పర్యావరణ మార్పులను ఎదుర్కోవటానికి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లుగా అక్కడ ప్రవేశపెట్టారన్నమాట. ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పులు ఏం మార్పులు చేశారో ఇప్పుడు తెలుసుకున్నాము. ఐక్యరాజ్యాల వాతావరణ మార్పులకు సంబంధించిన సమ్మేళనాలు ప్రతి సంవత్సరము ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మొట్టమొదటి సమావేశము 1995లో బెర్లిన్ నగరంలో ఏర్పాటు చేశారు. దానికి UNFCCC పక్షాలు అధికార సమావేశాలుగా పార్టీ కాన్ఫరెన్సులు COPగా పిలుస్తూ ఉంటామన్నమాట. ఇవి వాతావరణంలో మార్పులు, క్యోటో ప్రోటోకాల్ సంప్రదింపులు, అభివృద్ధి చెందిన దేశాలతో హరిత వాయువు ఉద్గారాల తగ్గింపుకు సంబంధించిన చట్టపరమైన కట్టుబాట్లను ఏర్పాటు చేయడం వంటి వాటిని పురోగతిని సమీక్షిస్తూ ఉంటుంది. 2011 నుంచి ఈ సమావేశాలు డర్బన్ వేదిక చర్యలతో భాగమైన పారిస్ ఒప్పందాలతో కూడుకుని 2014తో ముగిసే వరకు సమీక్షించడానికి ఉపయోగిస్తున్నారు. తర్వాత COPS న్యూఢిల్లీ, భారతదేశంలో కూడా 8వ పార్టీ కాన్ఫరెన్స్ న్యూఢిల్లీలో 2002 అక్టోబర్ 23న 1 నుంచి 1 నవంబర్ వరకు జరిగిందన్నమాట. ఈ కాన్ఫరెన్స్లో తీసుకున్న ఢిల్లీ మినిస్టీరియల్ డిక్లరేషన్ అనుసరించి ప్రపంచంలోని మొత్తము 1990 బొగ్గు పులుసు వాయువు ఉద్గారాలలో 55% అభివృద్ధి చెందిన దేశాలు బాధ్యత వహిస్తాయి అనేది తెలియపరిచారు. కావున మీరంతా సాంకేతికతను ఉపయోగించి కార్బన్ వాయువును తగ్గించాలనేది సూచించారన్నమాట. అంతేకాకుండా కన్వెన్షన్లో 6వ ఆర్టికల్ అనుసరించి న్యూఢిల్లీ వర్క్ కార్యక్రమము దీనికి ఆమోదము ఏర్పాటు చేసింది. ఆ తర్వాత COP21 ప్యారిస్, ఫ్రాన్స్లో ఇది 2014 నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12 వరకు ప్యారిస్లో జరిగింది. ఈ సమావేశంలో 12 డిసెంబర్ నాడు ప్రఖ్యాత ప్యారిస్ ఒప్పందము ఆమోదించారు. ఈ ప్యారిస్ ఒప్పందము ప్రపంచంలో మొట్టమొదటి సమగ్ర వాతావరణ ఒప్పందముగా మనం గుర్తుపెట్టుకోవాలి. దీని ప్రకారము హరిత వాయువు ఉద్గారాలపై పరిమితి విధించడం ద్వారా వాతావరణ మార్పులతో ఏర్పడే అపాయాలను తప్పించడానికి, వాతావరణ మార్పులను తగ్గించడానికి 2020 నుండి చేపట్టవలసిన చర్యలను అజమాయిషీ చేస్తూ ఉంటుందనేది చెప్పారు. ఒప్పంద లక్ష్యాలు కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం ఉన్నది. ఈ పొల్యూషన్లో ఒప్పంద లక్ష్యాలు ఏ విధంగా ఉన్నాయంటే, ప్రపంచ సరాసరి ఉష్ణోగ్రత 2% సెంటీగ్రేడ్ కన్నా తక్కువగా, పారిశ్రామికీకరణ ముందున్న స్థాయి కన్నా ఎక్కువగా, పారిశ్రామికీకరణకు ముందున్న స్థాయిలో ఉష్ణోగ్రత పెరగటం వల్ల 1.5 సెంటీగ్రేడ్ పరిమితి చేయటం ద్వారా వాతావరణ మార్పుల వల్ల కలిగే ప్రభావము, నష్టాలని తగ్గించడానికి వీలవుతున్నదని ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నారు ఈ యొక్క ఒప్పందంలో. రెండోది తీసుకున్నట్లయితే, వాతావరణంలో సంభవించే దుష్ప్రభావాలకు సర్దుకుపోయే సామర్థ్యాన్ని వృద్ధి చేయటము, వాతావరణ పాఠకాన్ని పెంచటము, తక్కువ హరిత వాయువు ఉద్గారాలను వెలువరించటము వంటి చర్యల ద్వారా ఆహారోత్పత్తికి ముప్పు వాటిల్లకుండా ఉంటుందనేది కూడా ఈ లక్ష్యాల్లో పేర్కొన్నారు. మూడోది తీసుకున్నట్లయితే, స్థిరమైన ఆర్థిక ప్రవాహం ఏర్పరచడం ద్వారా తక్కువ
GHG వెలువరించటము వాతావరణ స్థితిస్థాపనను వృద్ధి చేయడానికి వీలు పడుతుందనే దృక్పథాన్ని కూడా మనము ఈ పద్ధతిలో తెలుసుకోవటం జరుగుతూ ఉన్నదన్నమాట. ఆ తర్వాత విస్తారముగా ఇది పక్షాల సహకార ప్రయత్నాలను వర్ధిల్లిస్తూ ఉంటుంది. ముఖ్యంగా జాతీయంగా నిర్ణయించిన కార్బన్ను వెలువరించడానికి, తగ్గించడానికి, కార్బన్ వ్యాపారానికి వసతి కల్పించడానికి ఇది దోహదం చేస్తూ ఉంటుంది అనేది కూడా మనము గ్రహించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం. ప్యారిస్ ఒప్పందము ఉమ్మడి కానటువంటి విభేదించిన బాధ్యతలు, సామర్థ్యాలు అనే నియమాన్ని ప్రస్ఫుటము చేస్తూ వాతావరణ లక్ష్యాలను చేరుకోవడానికి వివిధ దేశాల సామర్థ్యాలలో తేడాలను గుర్తించింది. అయితే అభివృద్ధి చెందిన దేశాల మధ్య ప్రత్యేక విభజన పొందుపరచలేదు. ఇది ఒక పాయింట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. క్యోటో నిర్వహణ నియమాలు చట్టపరమైన ఒప్పందాలతో కూడినట్లు కాక ప్యారిస్ ఒప్పందము జాతీయముగా నిర్దేశించిన NDCలకు అనుమతిస్తూ ప్రతి దేశము తమ స్థాయిని స్వచ్ఛందముగా నిర్దేశించుకోవటంలో చట్టపరమైన ఒత్తిడి కన్నా రాజకీయంగా ప్రోత్సాహం ఇవ్వటం అవసరం అనేది ఈ యొక్క సమావేశంలో గుర్తించడం జరిగింది. డిసెంబర్ 2016 నాటికి 194 దేశాలు యూరోపియన్ యూనియన్ ఈ ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందాన్ని 4 3 పెద్ద దేశాలైన చైనా, అమెరికా, భారత్ వంటివి అధిక హరిత ఉద్గారాలను వెలువరించే, అనగా ప్రపంచంలో 42% వాయువును వెలువరించే దేశాలుగా గుర్తించారు. ఈ ఒప్పందాన్ని అంగీకరించి ఆమోదించారు అన్ని దేశాలు, ఈ 194 దేశాల వాళ్ళు. అయితే 2017లో డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు, ఈ ఒప్పందం నుంచి వైదొలిగాడు. తద్వారా ప్రపంచ దేశాల నుంచి తీవ్ర విమర్శలను కూడా ఎదుర్కొన్నాడనేది మనం చెప్పక తప్పదు. ఈ తర్వాత ఈ ఒప్పందాల వల్ల, ఈ 194 దేశాల ఒప్పందాల వల్ల ఏ దేశము ఏ విధంగా కంట్రోల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలనే దృక్పథాన్ని అన్ని దేశాల వాళ్ళు గ్రహించి ఆ యొక్క లక్ష్యాలను చేరుకోవడానికి నిరంతరము పాటుపడాలనే దృక్పథాన్ని వెలిపించాయి. ఆ తర్వాత ఓజోన్ క్షీణత, ఇది ఇప్పుడు ఎంతో గుర్తించదగినది, ప్రమాదకరమైనది. ఈ ఓజోన్ క్షీణత కంట్రోల్ చేయకపోతే భూతాపము విపరీతంగా పెరిగిపోతుందనేది అందరు పర్యావరణ శాస్త్రజ్ఞులు తెలియపరుస్తూ ఉన్నారు. ఈ యొక్క ఓజోన్ పొర అనేది సహజంగా ఏర్పడే ఓజోన్ వాయువు. ఇది భూత ఉపరితలంతో 9.3 నుంచి 18.6 మైళ్ళ దూరంలో ఉంటూ ఉంటుంది. ఇది సూర్యుడి నుంచి వెలువడే అతి నీలలోహ కిరణాల నుంచి భూమిని నిరంతరము కాపాడుతూ ఉంటుంది. భూమిపై జరిగే సాధారణ చర్యల వల్ల శరద్ ఋతువులో ఓజోన్ పొర తగ్గిపోయి తిరిగి తనంతట తాను మిగతా రోజుల్లో భర్తీ చేస్తూ ఉంటుంది. శరద్ ఋతువులో ఓజోన్ పొర ఈ కిరణాలు భూమిపై జీవరాశుల గతిని మార్చివేస్తూ ఉంటాయి. శాస్త్రవేత్తల పరిశీలనలో కాలుష్య విడుదల కారణంగా ఓజోన్ పొర క్షీణిస్తూ ఉన్నదనేది గుర్తించారు. అతిపెద్ద మానవ నిర్మిత రసాయన పదార్థాలు ఓజోన్ పొర తరుగుదలకు మానవ నిర్మితాలు రసాయనైన క్లోరోఫ్లోర్ కర్బనాలు అంటే CFCలు, ఇతర హాలోజినేటివ్ ఓజోన్ తగ్గు పదార్థాలు ODS ముఖ్య కారణాలుగా ఈ యొక్క పరిశోధకులు గుర్తించారు. ఇంతవరకు అభివృద్ధి చెందిన దేశాలలో అతి పెద్ద కారకాలు CFCని అనుబంధంగా చేశారు. కానీ అభివృద్ధి చెందుతున్న దేశాలైన భారత్,
చైనా మార్కెట్ డిమాండ్ ప్రస్తుతం ఉన్న సాంకేతిక సవాలుగా మారి సిఎఫ్సిలు ఓజోను క్షీణతకు అతి పెద్ద కారకం అయ్యాయనేది ఈ పర్యావరణ నిపుణులు తెలుసుకున్నారు. అతి నీలలోహిత కణాలు సోకడం ద్వారా మనుషులు అంధత్వము, చర్మ క్యాన్సర్, కాలిన గాయాలు ఏర్పడుతూ ఉంటాయి. చెట్లపై కిరణజన్య సంయోజన క్రియ దెబ్బతింటూ ఉంటుంది. ఇవి సముద్రము లోపలికి 90 గజాల దూరం వరకు చొచ్చుకుపోయి జలచరాలపై అధిక ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. సముద్రంలో జీవిస్తున్న చిన్న మొక్కలు, జంతువులు ఈ యొక్క కిరణాల వల్ల చనిపోతూ ఉంటాయి. వియన్నా నిర్వహణ నియమాలు ఈ ప్రమాదాన్ని మొదటిగా గుర్తించాయనేది మనము తెలుసుకోవాల్సిన విషయం. అనేక సందర్భాల్లో ఈ ప్రమాదాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఓజోన్ పొర క్షీణించకుండా తగు చర్యలు వియన్నా గవర్నమెంట్ తీసుకున్నది. మాంట్రియల్ నిర్వహణ నియమాలు ఈ దశలో చెప్పుకోదగ్గవి అన్నది ప్రోటోకాల్గా మనము పేర్కొనవచ్చు. ఆ తర్వాత వాయు శబ్ద కాలుష్యాలు, మానవ చర్యలు, సహజ దృగ్విషయాలు రెండు వాయు కాలుష్యము ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. కాలుష్య కారకాల పదార్థాలను కావాలని లేదా ప్రమాదం చేస్తూ వాతావరణంలోకి వదలటాన్ని కాలుష్యం అంటూ ఉంటాం మనం. అవి సహజ కాలుష్యానికి సహజ జీవ రసాయనిక చక్రం ద్వారా రీసైక్లింగ్ చేయవచ్చు. ఆ తర్వాత వాయు కాలుష్యం అనగా వాతావరణంలో వాయు కాలుష్య కారకాలు ఉండటము, వాయు కాలుష్య నిరోధకత నియంత్రణ చట్టము 1981 ప్రకారము వాయు కాలుష్యం అనగా ఏదేని ఘన, ద్రవం లేదా వాయు పదార్థాలు వాతావరణంలో మానవాళికి లేదా ఇతర జీవులకి, మొక్కలకి, ఆస్తులకి పర్యావరణ దెబ్బతీసేంత స్థాయిలో ఉండటమే మనము వాయు కాలుష్యంగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఆ తర్వాత ఇక్కడ రెండు కాలుష్య కారకాల వల్ల ఈ యొక్క ఈ కాలుష్య పొల్యూషన్ పెరుగుతూ ఉంటుంది. ఇవి ప్రాథమిక, ద్వితీయ కారకాలు. ప్రాథమిక కారకాలుగా శిలా ఇంధనాలు, పెట్రోలు, డీజిల్, బొగ్గు ప్లస్ వాయువు, నత్రజని వాయువు, గంధకము, కార్బన్ మోనాక్సైడ్, క్లోరోఫోరా కర్బనాలు, తుంపర్లు, శీతలీకరణ పరిశ్రమలు, వాహనాల నుంచి వెలువడే ధూళి కణాలు, కర్మాగారాలు, రాతి నార, గనులు, ఇతర చర్యల ద్వారా వెలువడవే. ద్వితీయ కారకాలనగా ప్రాథమిక కాలుష్య కారకాలైన ఫ్యాక్టరీలు, ఆటోమొబైల్స్ తదితరాల వల్ల గాలిలో తగిన చర్యల వల్ల ఏర్పడే కాలుష్యంగా మనం చెప్పుకోవచ్చు. వీటి ద్వారా ఆమ్ల వర్షాలు పడటము, ఓజోన్ పొర క్షీణించడము జరుగుతూ ఉంటుంది. ప్రపంచవ్యాప్తి కృషి జరుగుతూ ఉన్నది ఈ కాలుష్య నివారణకి. 1975-78లో జరిగిన WHO సమావేశాన్ని పరిశుద్ధమైన వాయు సమావేశంగా మనం పిలుస్తూ ఉంటాం. ఇది వాయు కాలుష్య నియంత్రణ UN తీసుకున్న మొదటి చర్యగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత 1972లో స్టాక్ హోమ్ సమావేశం జరిగింది. 1974లో ప్రపంచంలో అతిపెద్ద పారిశ్రామిక దేశాలైన 19 ఐరోపా దేశాలు, ఆస్ట్రేలియా, కెనడా, జపాన్ దేశాలు 2 ప్రాథమిక నియమాలను రూపొందించాయి. అవి కాలుష్య కారకుడు డబ్బులు చెల్లించాలని, సరిహద్దుల మధ్య వాయు కాలుష్యాన్ని నియంత్రించాలనేది వాళ్ళు ఆ సమావేశంలో పేర్కొన్నారు. ఆ తర్వాత భారతదేశాన్ని మనం తీసుకున్నట్లయితే మన దేశంలో వాయు కాలుష్యము నగర ప్రాంతాలకు విస్తరించబడింది. దీని కారణంగా పెరుగుతున్న పారిశ్రామికీకరణ, ప్రణాళికల లేని నగరీకరణ, పెద్ద ఎత్తున ఇంధన వినియోగము, పెరుగుతున్న జనాభా వాయు కాలుష్యాన్ని
దిగువ పేర్కొన్న అన్ని పెద్ద కారకాలుగా మనము చెప్పుకోవచ్చు అన్నమాట. వాహన కాలుష్యము, పారిశ్రామిక కార్యక్రమాలు, ఇంధన ఉత్పత్తి, ప్రత్యేకంగా బొగ్గుతో నడిచే విద్యుత్ ప్లాంట్లు, ఇవన్నీ వాయు కాలుష్యానికి ఎంతో దోహదం చేసి సమాజానికి ఎంతో హానికరంగా తయారవుతూ ఉంటాయనేది మనం చెప్పుకోవాలి. గృహ కాలుష్యం అనగా బొగ్గు, వంట చెరుకు, బయోగ్యాస్ ఇంధనాల ద్వారా వంట చేయటము, ఇతర వనరులపై చెత్త కాల్చటము, గృహ నిర్మాణ కార్యక్రమాలు, వాహనాల కదలిక ద్వారా వెలువడే దుమ్ము, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలన్నీ అధిక స్థాయిలో నత్రజని, గంధకము వాయువులను వెలువరించడం, ఇవన్నీ కూడా వాయు కాలుష్యానికి పెద్దపీట వేస్తున్నాయనేది మనము చెప్పక తప్పదు. వాయు కాలుష్య నియంత్రణ చట్టము IPA, CCCB, ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖలన్నీ చట్టాలను రూపొందించి అమలు చేస్తూ ఉన్నాయి. అంతర్జాతీయ హరిత ప్రమాణాల ప్రకారము వాహన కాలుష్యంను అరికట్టడము, వాహనాలు ఇంధన నాణ్యతను పెంపొందించటము చేయటం ద్వారా వాహన కాలుష్యాన్ని కొంతవరకు మనం అరికట్టగలుగుతాం. అధిక కాలుష్యానికి 8 పారిశ్రామిక రంగాలు కారణంగా గుర్తించబడ్డాయి. సిమెంటు, బొగ్గు, ఇనుము, స్టీలు, రసాయనిక ఎరువులు, జింక్, కాఫర్, అల్యూమినియం లోహాలు కరిగించే కర్మాగారాలు, నూనె శుద్ధి కర్మాగారాలు, వీటన్నిటిపై ప్రత్యేక నిఘా ద్వారా జాతీయ పారిశ్రామిక విధానాలు, నియమాలను అనుసరించడము ప్రభుత్వం 2 స్థాయిలలో పారిశ్రామిక కాలుష్యాన్ని ఎదుర్కొంటున్నాయనేది మనం గుర్తించాలి. మొదటిది ఉద్గారాల ప్రమాణాల ద్వారా గుర్తించాలి. భూ వినియోగ విధానాన్ని నియంత్రించడం ద్వారా పరిశ్రమలకు ప్రత్యేక నివాస ప్రాంతాల నుంచి కాలుష్యకారక పరిశ్రమలను విడిదీయాలి, దూరంగా పెట్టాలి అనేది ఈ యొక్క గవర్నమెంట్ సూచనగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ తర్వాత శుద్ధితో కూడిన సాంకేతికతను పరిశ్రమలలో వాహన తయారీ అవలంబించటము, వీలైనంత వరకు శక్తి వినియోగాన్ని తగ్గించటము, ప్రత్యేకంగా శిల, బొగ్గు ఇంధనాలు, ఇంధన సామర్థ్య సాంకేతికను వృద్ధి చేయటం ద్వారా మనము ఈ యొక్క వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చు. సాంప్రదాయ ఇంధన వనరులకు బదులుగా సాంప్రదాయేతర సౌరశక్తి, పవన, జల, బయోమాస్, ఇతర పునరుద్ధరణ ఇంధన వాడటం ద్వారా వాయు కాలుష్యాన్ని మనము తగ్గించవచ్చు అనేది అనేక రకాల పరిశోధనా పత్రాలలో పేర్కొన్నారు. వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి అధికారిక చర్యలు ఫ్యాక్టరీ చట్టము 1948, పరిశ్రమల చట్టము 1951, గనుల ఖనిజాల చట్టము 1957, కొన్ని రాష్ట్రాలు, మున్సిపాలిటీల ద్వారా వాయు కాలుష్యాన్ని ఈ చట్టాల ద్వారా నియంత్రిస్తూ ఉన్నాం. తర్వాత స్టాక్హోమ్ సమ్మేళనంతో పాటు భారత్లో వాయు కాలుష్య నియంత్రణ అరికట్టడము చట్టం అనేది 1981లో ప్రవేశపెట్టి వీలైనంత వరకు వాయు కాలుష్యాన్ని అరికడుతూ ఉన్నారు అనేది మనము కొద్దిగా గ్రహించవలసిన విషయం. ఆ తర్వాత ఇప్పుడు మనము శబ్ద కాలుష్యాన్ని గురించి తెలుసుకుందాం. శబ్దము అనవసరమైన కఠోరమైన ధ్వనిని డెసిబిల్స్తో మనం కొలుస్తూ ఉంటాం. 60 dB సాధారణంగా మాట్లాడే ధ్వని, 100 dB నడిచే రైల్లో మాట్లాడే ధ్వని, 120 dB ఉరుముల శబ్దము, భరించలేని చికాకుతో కూడిన ధ్వని 140 dB స్థాయిలో ఉంటుందనేది మనము తెలుసుకోవాల్సిన విషయం. ఫ్యాక్టరీలో శబ్దము 100 dBలు దాటుతూ ఉంటుంది. విమానంలో 150 dBలు శబ్దాన్ని తయారు చేస్తూ ఉంటుంది. మనిషి తట్టుకునే స్థాయిని అధిగమిస్తే అది మనం శబ్ద కాలుష్యం అని పేర్కొంటూ ఉంటాం.
మానవ చర్యల ద్వారా శబ్ద కాలుష్యము పెద్ద ఎత్తున తయారవుతూ ఉంటుంది అనేది ఈ యొక్క మానవుల యొక్క పద్ధతులే ఈ యొక్క శబ్ద కాలుష్యానికి ఎక్కువ దోహదం చేస్తూ ఉంటాయి అనేది మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈ శబ్ద కాలుష్యానికి ఈ యొక్క అనేక రకాల పద్ధతుల ద్వారా మనము అరికట్టవచ్చు అన్నమాట. కాలుష్య కారకాలకి ప్రధానమైనవి కూడా మనం గుర్తించాలి. పరిశ్రమ నుంచి వెలువడే మురుగునీరు, పెట్రో రసాయనిక పరిశ్రమల ప్రభావము, వ్యవసాయం, దీంట్లో పురుగు మందులు, రసాయనిక ఎరువు, కలుపు సంహారక మందులు అని చెప్పుకోవాలి. అణుధార్మిక కేంద్రాల్లో వినియోగించే రేడియో ధార్మిక వ్యర్థాలు కూడా ప్రముఖంగా పనిచేస్తుంది. గృహ వ్యర్థాలు అంటే సీవరేజ్ వ్యవస్థ, తర్వాత ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇవన్నీ కూడా ఈ యొక్క కాలుష్యానికి కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో ప్రభావం చేస్తూ ఉన్నాయి. తర్వాత భారతదేశం యొక్క దృష్టాంతరము నీటి కాలుష్యము భూగర్భ జలాలైన బావులు, బోరు బావుల నుంచి ఉపరితలం జలాలైన సరస్సులు, చెరువులు, ట్యాంకులు, నదులు, చివరగా సముద్రము వరకు విస్తరించింది. భారతదేశంలో రకరకాల నిబంధనలు, చట్టాలు రూపొందించి వీటిని అమలుకు, పర్యవేక్షణకు, నీటి కాలుష్యం అరికట్టడానికి ఏజెన్సీలను నియమించింది. దీనివల్ల వీలైనంత వరకు భారతదేశంలో నీటి కాలుష్యాన్ని కొంత మేరకు అరికట్టడానికి ఇది చేస్తూ ఉంటుంది. ఈ యొక్క నీటి కాలుష్య చట్టాలను మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే నదీ బోర్డు చట్టం 1956లో, వాణిజ్య నౌకాయాన చట్టం 1979లో, నీటి చట్టము 1974, దీనిని 1979లో సవరణలు చేశారన్నమాట. కొన్ని నీటి కాలుష్య నియంత్రణ నివారణ చట్టము 1979లో మనము చట్టాన్ని ప్రయోగించారు. అప్పటి నుంచి కొద్దిగా నీటి కాలుష్యము కంట్రోల్కి వచ్చిందనేది మనం చెప్పుకోవచ్చు. తర్వాత భూ నిర్వహణ, నేల కాలుష్యాన్ని మనం తీసుకున్నట్లయితే అనేక అధ్యాయాల ప్రకారము అధిక భూభాగము ఈ పాటికి క్షీణించిపోయిందనేది గుర్తించారు. మరికొంత భాగము క్షీణతకు గురవుతూ ఉన్నది లేదా క్షీణతకు గురయ్యే ప్రమాదం ఉన్నదనేది కూడా మనం గుర్తించారు. దీన్ని ఎదుర్కోవాలి, ఈ భూమి కాలుష్యాన్ని కనుక మనం ఎదుర్కోవాలంటే ఆర్గానిక్ వ్యవసాయ పద్ధతులు చేపట్టాలి. సబ్సిడీ లేని రసాయనిక ఎరువులు, పురుగుల మందులు తయారు చేయాలి. వీలైనంత వరకు బ్యాక్టీరియాతో నశింపచేసే వస్తువులను వాడటం వల్ల, ప్లాస్టిక్, సింథటిక్ ఫైబర్ వినియోగాన్ని మానివేయటం వల్ల ఈ యొక్క భూ సంరక్షణ చేయొచ్చు. పారిశ్రామిక వ్యర్థాలను శుద్ధి చేయటము, ప్రభావవంతమైన చెత్త నిర్వహణ, అడవుల సంరక్షణ, అడవులు పెంచే పద్ధతులు, జీవ వైవిధ్యం పరిరక్షించటము, భౌతిక సంస్కృతిని తగ్గించడం వల్ల భూమి యొక్క సారాన్ని మనం రక్షించడానికి వీలవుతూ ఉంటుంది. ఈ యొక్క పద్ధతులు కనుక మనము ఈ ప్లాస్టిక్ వినియోగము, ఈ పద్ధతులు కనుక వాడకపోయినట్లయితే, ఈ యొక్క తగ్గించే పద్ధతులను మనం చేయకపోయినట్లయితే అనేక భూగర్భంలో ప్లాస్టిక్ వ్యర్థాలు పాతి పెడితే అవి కుళ్ళిపోవు. ప్లాస్టిక్ తయారీలో వినియోగించే విషపూరిత రసాయనాలు భూమిలో, నీటిలో కలిసిపోయి భూమి నీటి కాలుష్యము ఏర్పడుతూ ఉంటుంది. క్యారీ బ్యాగులు, ఆహార ప్యాకింగ్లు, నీళ్ల బాటిళ్ళు, పారవేసే వంటగది పరికరాలు తదితరాలు పారవేసినప్పుడు పెద్ద ప్లాస్టిక్ కుప్పగా మారుతూ ఉంటుంది. జలాశయాలలో నీటి ప్రవాహానికి, మురుగునీటి ప్రవాహానికి అడ్డంకిగా కూడా ఇవి మారుతూ ఉంటాయి. ఈ యొక్క ప్లాస్టిక్ వినియోగం తగ్గించే విధానాలు మనం గమనించాలి. ప్లాస్టిక్ వస్తువులకు వీలైనంత తక్కువగా వినియోగించటం, బట్టతో చేసిన సంచుల్ని వాడటము, సూక్ష్మ ప్లాస్టిక్ కణాలను మురుగు ఏజెంట్లుగా వ్యక్తిగత ఉత్పత్తుల్లో టూత్ పేస్టులు, జెల్స్, షాంపూలు వాడుతూ ఉంటారు. కావున వీలైనంత వరకు వీటిని తగ్గించి సహజ ఉత్పత్తుల్ని ఏర్పరచుకోవాలి. తర్వాత పారిశ్రామిక ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయము లేదు కాబట్టి ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేసి తిరిగి వినియోగించుకోవాలి.
ఈ విధమైన పద్ధతుల్లో ప్లాస్టిక్ వినియోగము తగ్గుతూ ఉంటుంది. ఈ పద్ధతుల్లో ఈ యొక్క పొల్యూషన్ మనం ఎక్కువ అవుతుంది అని చెప్పుకుంటూ ఉన్నాం. ఈ పొల్యూషన్ ఈ యొక్క గాలి, నీరు, భూమి, వాతావరణము వీటిని మనం కంట్రోల్ చేసుకోకపోతే సమాజ వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తం అవుతుంది అనేది మనము గ్రహించవలసిన విషయం. ఆ తర్వాత సమాజంతో పాటు సమాజంలో ఉన్న మానవులు, జీవరాశులు అన్నీ కూడా ఎంతో దెబ్బతింటాయి. దానివల్ల అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటామనేది మనము చూస్తూ ఉంటున్నాం. నిరంతరము అనేక రకాల ఈ యొక్క పొల్యూషన్ వల్ల ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నామో నిరంతరము ప్రజలు, సమాజము, ప్రభుత్వము అన్నీ కూడా గుర్తిస్తూ ఉంటుంది. అందుకని ఇక్కడ మనము ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా, ఎన్ని చట్టాలను ప్రయోగించినా, పరిరక్షణ పద్ధతులు ఎన్ని తీసుకున్నా, ఈ యొక్క నిబంధనలు ఎన్ని పెట్టినా కూడా ప్రజలలో చైతన్యం రానంత వరకు, ప్రజలలో మార్పు రానంత వరకు సమాజ కాలుష్యాన్ని మనము సమాజంలో జరిగే అనేక రూపాలైన కాలుష్యాన్ని మనం అరికట్టడంలో విఫలమవుతూ ఉంటాం. కాబట్టి ప్రజలు చైతన్యవంతులుగా ఉండి అందరికీ సమాజంలో అప్పుడప్పుడు కాన్ఫరెన్సెస్, సమావేశాలు పెట్టుకొని ఈ యొక్క నీటి, జల, వాయు, పర్యావరణ పరిరక్షణకి ఒక సమితులుగా ఏర్పడి సమాజంలోనే ప్రజలకి, వ్యక్తులకి చైతన్యవంతమైన మార్గాన్ని ఏర్పరచాలి. పర్యావరణ రక్షణ ఎంత ప్రధానమైనదో ప్రజలు గుర్తించేటట్లుగా చేయాలి. అట్లా చేసినట్లయితే సామాజిక వాతావరణాన్ని మనము కంట్రోల్ చేసిన వ్యక్తులుగా తయారవుతూ ఉంటాం. కాబట్టి ఈ పర్యావరణ పరిరక్షణకు ఈ యొక్క పద్ధతులను, అంటే పర్యావరణ పరిరక్షణ శాస్త్రవేత్తలు సూచించే పద్ధతులని మనము తూచా తప్పకుండా మనం అమలు పరుస్తూ ఉండాలి. దీనికి కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము పర్యావరణ శాస్త్రవేత్తల యొక్క మార్గాలని అనుసరించాలి. దీని పర్యావరణ పరిరక్షణకి కఠినమైన నిబంధనలు కూడా ఏర్పరచాలి. అట్లా నిబంధనలు కనుక ఏర్పరిచినట్లయితే పారిశ్రామికవేత్తల్ని, ఇండస్ట్రియలైజేషన్, ఆ నగరీకరణ ప్రక్రియ పద్ధతుల్ని ఎలా కంట్రోల్ చేయాలనే దృక్పథాన్ని మనం ఏర్పరచుకోగలుగుతూ ఉంటాం అన్నమాట. అట్లా లేకపోయినట్లయితే సామాజిక వ్యవస్థ చిందరవందరగా తయారవుతూ ఉంటుంది. ఆ విధంగా ఆ తర్వాత ఎన్నో రకాల ఇబ్బందులకు గురవుతూ ఉంటుంది అనమాట. అనేక రకాల సమస్యలను ఆరోగ్యపరంగా, సామాజిక పరంగా మనము ప్రజలందరూ ఎదుర్కోవాలి. ఒక్క సమాజానికే కాదు, ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితుల మీద ఇది ఎంతో ప్రభావాన్ని చూపుతుంది. ఓజోన్ పొర క్షీణత చెప్పుకుంటాం. ఓజోన్ పొర బాగున్నంత వరకు మనం బాగుండగలుగుతాం సమాజంలో. ఓజోన్ పొర క్షీణించినట్లయితే మనము అనేక రకాల రుగ్మతలకి, సమాజ వాతావరణంలో విపరీతమైన ప్రభావానికి గురవుతూ ఉంటాం. కాబట్టి ఈ పొల్యూషన్ కారకాలైన పద్ధతులని మనము నివారించుకుంటూ, తగ్గించుకుంటూ ప్రజల్లో చైతన్యవంతమైన జీవన విధానాన్ని ఏర్పరచుకొని పర్యావరణ పరిరక్షణకి అందరం కూడా కట్టుబడి ఉన్నట్లయితే ముందు తరాల్లో మనం తప్పనిసరిగా ఈ పొల్యూషన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాం. ఇది ఒక పొల్యూషన్ కంట్రోల్ అనేది ఒక సామాజిక ఒక నిర్వహణ సృహగా మనం తీసుకోవాలన్నట్లయితే ఆటోమేటిక్గా ప్రజలందరికీ ఒక సృహ ఏర్పరచాలి. ప్రజలందరూ అది నిబంధనతో కూడిన పర్యావరణ పరిరక్షణ చేసుకున్నట్లయితే పొల్యూషన్ కంట్రోల్ చేసుకోగలుగుతాం. నమస్తే.